జీ తెలుగు సీరియల్ అయితే పక్కడ్బందీగా రాబోతున్నాయని అయితే తెలుస్తుంది. అలాగే 8 సీరియల్ అయితే ఎండ్ చేయబోతున్నాయని అనేసి తెలుస్తుంది. చాలా మంది అయితే నాకైతే కామెంట్స్ చేశారు. సార్ జీ తెలుగులో ఎండింగ్ సీరియల్స్ అలాగే టైం చేంజ్ సీరియల్స్ గురించి కొంచెం చెప్పండి సార్ అనేసి చాలామంది అయితే కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్కి అన్నిటికీ సమాధానం అయితే ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. అలాగే 8 సీరియల్ అయితే రాబోతుంది. 8 సీరియల్లో ప్రస్తుతానికైతే 4 సీరియల్ అయితే కన్ఫామ్ అయితే అయిపోయాయి. ఒకటి ప్రేమ కావ్యం అనే సీరియల్ ఏదో కొత్త సీరియల్ పేరు అయితే బాగా ట్రెండింగ్ అవుతోంది. అదే వస్తుందా లేకపోతే వేరే పేరుతో ఏమైనా వస్తుందా అనేది మనం చూడాలి. అలాగే ఒకటి వచ్చి హిందీ సీరియల్ నుంచి డబ్బింగ్ అది చేస్తుంటారట, ఒకటి వచ్చి మలయాళం సీరియల్, రెండు వచ్చి జీ తమిళ్లో నుంచి డబ్బింగ్ చేస్తూ ఉంటారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ 4 సీరియల్ అయితే మనకి 2026 మొదట్లోనే అంటే ఫస్ట్ 3 మంత్స్ లోపలే వస్తాయనేసి అయితే తెలుస్తుంది. ఫస్ట్ 3 మంత్స్ లోపల వచ్చినా కానీ ఖచ్చితంగా 200% ప్రైమ్ టైంలోనే వేస్తారనేసి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఎలాగైనా సరే ఈ సంవత్సరము 2026లో నెంబర్ 1 పొజిషన్కి చేరుకోవాలనేసి వాళ్ళైతే ప్రయత్నాలు అయితే మామూలుగా చేయట్లేదంట. ప్రైమ్ టైంలో ఉండే మెయిన్ రెండు సీరియల్ని అయితే ఆఫ్టర్నూన్ 1కి ఒక సీరియల్, 2 PM ఒక సీరియల్ అయితే వేస్తూ ఉంటారు అనేసి అయితే తెలుస్తుంది. ఆ సీరియల్ కూడా ఏ సీరియల్ అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది అనేసి మాట్లాడతాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ రికార్డులు వేట మనకు అవసరం లేదు, మన కంటెంట్ ఉండాలి. అలాగే మనకు స్టోరీలో డెవలప్మెంట్ ఉంటేనే ఆ సీరియల్ని టైం చేంజ్ లేకుండా కంటిన్యూ చేద్దాం. ఇన్ కేస్ స్టోరీ డెవలప్ అయినా, టీఆర్పీ పడిపోయినా, నెంబర్ 1 పొజిషన్ కోసం పోటీ పడకపోయినా కానీ ఆ సీరియల్ని ఎత్తి ఆఫ్టర్నూన్కి వేద్దాం, లేకపోతే డైరెక్ట్గా ఎండ్ చేద్దాం అనేసి జీ తెలుగు అయితే డిసైడ్ చేసుకుంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అమ్మాయి గారు సీరియల్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా 5+ టీఆర్పీ వస్తుంది. అసలు 2 టీఆర్పీ రాని సీరియల్ కూడా నడిపిస్తూ ఉంటారు. అలాంటి 5+ టీఆర్పీ వస్తున్న సీరియల్లే ఎండ్ అయిందంటే మీరు అర్థం చేసుకోండి యా టైంలో ఏ సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి. అది 100 ఎపిసోడ్ల, 200 ఎపిసోడ్ల, 500 ఎపిసోడ్ల, 1000 ఎపిసోడ్ల అని చూడరు. అంతే, ఆల్రెడీ మనకు 1000 ఎపిసోడ్లు కంటిన్యూ అయిన సీరియల్ 4-5 ఉన్నాయి. ఆ 4-5 సీరియల్ ఉండగానే 944 ఎపిసోడ్లతోనే అమ్మాయి గారి సీరియల్ ఎండ్ అయిందంటే అది కూడా 10 PMలో స్లాట్ లీటర్ అయిందంటే ఆ 10 PMలో 5+ టీఆర్పీ బిగ్ బాస్ అంత షో సక్సెస్ఫుల్ షోలో కూడా ఎదుర్కొని 5+ టీఆర్పీ వచ్చిన అలాంటి సీరియల్ని ఎండ్ చేశారంటే ఎలాంటి సీరియల్ అన్నా సరే ఎండ్ చేసి పక్కన పడేయాలనేసి అయితే మేకర్స్ అయితే డిసైడ్ అయ్యారనేసి మనకైతే తెలుస్తుంది. ముక్కుపొడక సీరియల్ని అయితే అలాగనే ఉంచుతారనేసి అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే 12 PMలో ప్రజెంట్ అయితే ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 12 PMలో మంచి ఆశించిన టీఆర్పీ రాదు కాబట్టి 12 PMలో అయితే ముక్కుపుడక సీరియల్ అలాగే ఉంటుంది, అలాంటి చేంజ్ లేదనేసి అయితే మనకు తెలుస్తుంది. అలాగే అది అయిపోయిన తర్వాత మనకి ఉమ్మడి కుటుంబం సీరియల్ వచ్చి తమిళ్లో అయితే గ్రాండ్ సక్సెస్ అయితే అవుతుంది. తమిళ్లో అలాగే తెలుగులో కూడా ఇంకా ప్రమోషన్స్ చేసి 12:30లోనే ఉంచుతారనేసి అయితే తెలుస్తుంది. అలాగే దీర్ఘ సుమంగళి భవ సీరియల్ ప్రైమ్ టైంలో వేయాలనేసి చాలా మంది అయితే కోరుకుంటా ఉంటారు, చాలా మంది అయితే ఆశపడతా ఉంటారు. కాబట్టి ఆ సీరియల్ అయితే 6:30 PMలో వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే దీర్ఘ సుమంగళి భవ మంచి స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అది ఆఫ్టర్నూన్లో వేయడం వల్ల ఇక్కడ జీ తెలుగులో మిస్టేక్ జరిగింది ఏమన్నా అంటే కొత్త సీరియల్ నెత్తకపోయి ఆఫ్టర్నూన్లో వేయడం చాలా పెద్ద మిస్టేక్ అయితే జరిగిందనేసి చెప్తా ఉంటారు. ఇక్కడ 1 PMలో వచ్చి మేఘ సందేశం సీరియల్ వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే మేఘ సందేశం ఆల్రెడీ 500 ఎపిసోడ్స్కి దగ్గరలో ఉంది ఆల్రెడీ. అందుకోసం అనేసి ఆ సీరియల్ని ఎత్తి ఇక్కడ ప్రైమ్ టైంలో నుంచి ఆఫ్టర్నూన్లో వేస్తే ఉమ్మడి కుటుంబంకి బూస్ట్ అప్ అవుతుంది. అలాగే గుండమ్మ కథకి ఈ 2 సీరియల్కి మధ్యలో ఒక పిల్లర్ లాగా ఉంటుంది అనేసి వాళ్ళైతే డిసైడ్ చేశారు. అక్కడ డిసైడ్ నిజమవుతుందా లేదా అనేసి మనం అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ మన గగన్కి అలాగే భూమికి బాగా ఫాలోయింగ్ అయితే ఉంది. సోషల్ మీడియాలో చాలా నెట్వర్క్ ఉంది, చాలా ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఆ ఫాలోయింగ్ అయితే యూజ్ చేసుకుని ఖచ్చితంగా మేఘ సందేశం కానీ అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే బ్రహ్మముడి సీరియల్ 7:30 ప్లేస్లో టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఆ 600+ కూడా దాటంగానే అది ఆఫ్టర్నూన్కి వేస్తే ఆఫ్టర్నూన్లో ఎంత సంచలనాలను సృష్టించాయో మనకు తెలిసిన విషయమే. మంచి టీఆర్పీలు అయితే గెయిన్ చేస్తే అక్కడ ముందుండే సీరియల్, వెనకాలండే సీరియల్ కూడా మంచి సంచలనాలు, మంచి ప్లేస్మెంట్ని అయితే కైవసం చేసుకున్నాయి. కాబట్టి జీవాలు కూడా అదే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య సీరియల్ని కాపీ పేస్ట్ చేస్తున్నారు. అలాంటిది ఎవరన్నా ఒక ఐడియాని తీసుకొని వస్తే ఆ ఐడియాలు ఫాలో చేయాలనేసి మన జీవాలు కూడా అయితే నెంబర్ 1 పొజిషన్లోకి రావాలంటే ఇలాంటి సాహసాలు ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఇలాంటి సాహసాలు అయితే డెఫినెట్లీ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అందుకోసం అనేసి 7:30 PM నుంచి 1 PMకి అయితే వేస్తారు. 1 PMలో వేస్తే మేఘ సందేశంకి ఏమన్నా డిసడ్వాంటేజ్ ఉందా అంటే మేఘ సందేశంకి ఎలాంటి డిసడ్వాంటేజ్ లేదు. 7:30 PMలో ఎలాగైతే టీఆర్పీ గెయిన్ చేస్తుందో అక్కడ కూడా అదే టీఆర్పీ అయితే గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ అర్బన్ ఆడియన్స్ కన్నా రూరల్ ఆడియన్స్ అంటే పల్లెటూరు విలేజ్ స్టైల్ ఉండే ఆడియన్స్ని ఎక్కువగా కనెక్ట్ చేయాలనేసి మన జీవితంలో అయితే ప్రయత్నాలు చేస్తాను. ఎందుకంటే
జీ తెలుగులో ఎప్పుడు సిటీ ఆడియన్స్ ఉంటారు కానీ అర్బన్ ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అర్బన్ ఆడియన్స్ కానీ పట్టుకునే గ్రిప్ కానీ వచ్చిందంటే ఆటోమేటిక్గా జీ తెలుగు కూడా పవర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 1900 జీపీఎస్తో అయితే ఉంది. మా టీవీ చూసుకున్నట్టయితే 2500 జీపీఎస్తో ఉంది. 600 పాయింట్లు రావాలంటే ఖచ్చితంగా మధ్యాహ్నం సీరియల్ బాగా 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 ఇంప్రూవ్మెంట్ కావాలి. కాబట్టి ఆ టైంలో అయితే 1 PM స్లాట్లో మేఘ సందేశం వేస్తే మేఘ సందేశం కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీర్ఘ సుమంగళి భవ 4+ టీఆర్పీ అయితే వస్తుంది. అదే విధంగా మేఘ సందేశం కానీ తీసుకున్నట్టయితే 6.50 7 కానీ టీఆర్పీ వచ్చిందంటే సగం బూస్ట్ ఇచ్చేసినట్టే అవుతుంది అనేసి మేఘ సందేశం సీరియల్ 1 PMకి అయితే వేసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఇమీడియట్గా వేస్తారా లేదా అనేసి మనమైతే కొంచెం చూడాల్సి వస్తుంది. 7:30లో అయితే కొత్త సీరియల్ అయితే రాబోతుంది కదా, ప్రేమ కావ్యం అంటే ప్రేమలో మోసపోతే ఎలా ఉంటుంది అని, ఆ బాధ ఎలా ఉంటుంది అనేసి మొత్తం ఫుల్ ప్యాక్డ్ అంటే ఈ మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక లవ్ స్టోరీని తీసుకొచ్చి దింపుతూ ఉంటారు అనేసి తెలుస్తుంది. కాబట్టి ఆ లవ్ స్టోరీ 7:30లో ఉంటే మంచి టీఆర్పీ వస్తుంది, రికార్డు తిరగ రాసేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 7:30లో అక్కడ వేరే ఛానల్లో ఆశిస్తున్న టీఆర్పీ రావట్లేదు అనేసి, అంటే ఆ ఛానల్ నెంబర్ 1 పొజిషన్కి పోటీ పడతా ఉన్నా కానీ అక్కడ కార్తీక్ దీపం వల్ల నెంబర్ 1 పొజిషన్లోకి రాలేకపోతా ఉంది. కాబట్టి ఆ 7:30 స్లాట్ని మనం ఎలాగైనా సరే యూజ్ చేసుకుందాం అనేసి ఆ ప్రేమ కావ్యం అనే సీరియల్ 7:30కి అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇక్కడ గుండమ్మ కథ సీరియల్ని యాషిస్గా అలాగనే ఉంచేస్తారు, లేకపోతే ఆ సీరియల్ని అయితే 3 PMకి వేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే 3 PMలో గుండమ్మ కథ రికార్డు కోసమే కదా 3 PMకి వేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ 1:30 PMలో కొత్త సీరియల్ అనేది రాదు, పాత సీరియల్ ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ పడమర సందర్భం ఎత్తి 1:30కి వేసిన ఛాన్స్ ఉంది, లేకపోతే నిండు నూరేళ్ళ సవాసం ఎత్తి 1:30కి వేసిన ఛాన్స్ ఉంది. అది చూద్దాం. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 2 months 3 months ఎప్పుడైతే సీరియల్ గ్యాప్లు అంటే మనకు ప్రైమ్ టైంలో ఏదైనా సీరియల్ డల్ అవుతా అన్నప్పుడు కొత్త సీరియల్ ప్రైమ్ టైంలో వేస్తారు. ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ ఎత్తుకొచ్చి 1:30 PMలో అలాగే 1 PMలో 12:30 PMలో వాటిలో అంతా వేసి అడ్జస్ట్మెంట్ చేద్దాం అనేసి ఎగ్జాక్ట్గా అయితే ప్లాన్ పక్కడ్బందీగా అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు అనేసి మనకైతే ఇంటర్నెట్ సోర్సెస్ ద్వారా అయితే నేను కొన్ని తెలుసుకున్నాను. అది అయిపోయిన తర్వాత మనకు 2 PMలో వచ్చి ఎన్నాళ్ళు వచ్చిన ఉదయం వచ్చి అక్కడ ఆ ప్లేస్ నుంచి మార్చాలనేసి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్లేస్లోనే ఉంటుంది అనేసి తెలుస్తుంది. 2:30 PMలో వచ్చి ఖచ్చితంగా జేమ్స్ సీరియల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని మనకైతే తెలుస్తుంది. జేమ్స్ సీరియల్ కూడా 2:30 ప్లేస్లో వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ మనము 8 PMలో వస్తుంది అనేసి ఎంతో కళ్ళకు అన్నాం. కానీ 8 PMలో అయితే జేమ్స్ సీరియల్లో ఆశించిన టీఆర్పీ రాకపోవడం వల్ల ఆ 2:30 PMలోకి వచ్చిందంటే ఎన్నాళ్ళు వేచిన ఉదయం అలాగే గుండమ్మ కథకి మేఘ సందేశంకి వీటికి అన్నిటికీ బ్యాక్వర్డ్ కరెక్ట్గా ఉంటుంది అనేసి అయితే వాళ్ళైతే మేకర్స్ అయితే ఆలోచిస్తున్నారు. అలాగే ప్రేమ యుద్ధం అనే ఒక సీరియల్ వస్తుంది కదా, ప్రేమ యుద్ధం అనే సీరియల్ వల్ల ఎలాంటి యూజ్ లేదు కాబట్టి ఆ సీరియల్ని ఎప్పుడైనా ఎండ్ చేసేయచ్చు అనేసి వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ఘరానా మొగుడు సీరియల్ని 6:30 PMలో వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. పడమర సందర్భం అయితే ఎండ్ అయ్యేదాన్ని కూడా దగ్గరలో ఉంది. ఎందుకంటే స్టోరీ లేకపోయినా కానీ బాగా చాంతాడేసి లాగుతూ ఉంటారు. కాబట్టి ఆ చాంతాడేసి లాగేది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది తెలియదు. అమ్మాయి గారు సీరియల్కి ఎలాంటి ముగింపు ఇచ్చారో అదేవిధంగా పడమర సందర్భం కూడా అన్ఎక్స్పెక్టెడ్ ముగింపు అయితే ఇచ్చేదానికైతే వెరీ ఛాన్సెస్ హైగా ఉన్నాయి. కాబట్టి ఘరానా మొగుడు సీరియల్ని మంచి యాక్టర్లు ఉన్నారు, అంతా డెవలప్మెంట్ స్టోరీ అలాగే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే స్టోరీ ఎలాగైనా సరే మన పల్లెటూరు ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే స్టోరీ ఉంది. కాబట్టి అది 6:30 PMలో వేయాలనేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఆ 6:30 PMలో వేస్తే మాత్రం మంచి టీఆర్పీ అయితే వస్తుంది. 6 PMలో మనకి నిన్నూరల సవసం యాషెస్గా ఉంచేసి 6:30 PMలో వచ్చి దీర్ఘ సుమంగళి బావ వచ్చి కలవారి కోడలు కనకమహాలక్ష్మి వచ్చి 2:30 PMలోనే ఉండాలి. ఎలాంటి చేంజ్ లేకుండా అక్కడే ఉండాలి. ఎందుకంటే కలవారి కోడలు కనకమహాలక్ష్మి ఫ్యాన్స్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ సీరియల్ అయితే అలాగే ఉంటుంది. మేఘ సందేశం ఖచ్చితంగా 1 PMలోకి అయితే రావాలి. అలాగే 2 PMలో వచ్చి పడమర సంధ్యారాగం రావాలి. 2 PMన 2:30 PMలోన పడమర సంధ్యారాగం అయితే రావాలి. ఈ 2 సీరియల్ అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే రావాలని నేను అనుకుంటున్నాను. అలాగే నిన్నూరు ఎల్సావాసం ఎప్పుడు ఎండ్ అవుతుందని మనం అయితే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ ఒక పాప పుట్టి ఆ పాప విలన్ పైన ఎలాంటి పగలు తీర్చుకుంటుంది. అలాగే మన భాగ్య ఆయనకి దూరం అవుతుంది అంటే పూజారి గారి దగ్గర అబద్ధాలు మాటలు చెప్పించింది కాబట్టి భాగ్య దూరం అవుతుంది. ఆ దూరం అయ్యి అట్లా ల్యాక్ చేయడం ఇష్టం లేకుండా ఎప్పుడైనా ఎండ్ చేయొచ్చు. ఎందుకంటే కొత్త సీరియల్ మనకు ప్రోమో వచ్చిన వెంటనే మన ప్రతి ఒక్క సీరియల్ ఫ్యాన్స్ చేతులు గుండెల్లో పెట్టుకొని అయితే ఉండండి. ఎందుకంటే మీరు ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దండి. 8 సీరియల్ అయితే ఎండ్ కాబోతున్నాయి 2026లో. మళ్ళీ చెప్తున్నాను, 8 సీరియల్ అయితే ఎండ్ కాబోతున్నాయి. కాబట్టి నిన్నూరు అవసరం పడమర సంధ్యారాగం అలాగే మేఘ సందేశం ఎండ్ కాదు, గుండమ్మ కథ కూడా ఎండ్ కాదు, ఇవన్నీ ఎండ్ కాదు. ఈ 2 సీరియల్ అయితే ఇప్పటికైతే ప్రజెంట్ అయితే డేంజర్ జోన్లో ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే 7:30లో అయితే ఖచ్చితంగా కొత్త సీరియల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. లక్ష్మీ నివాసం సీరియల్ యాజ్ యూజువల్గా 7 PMలో అయితే ఉంటుంది. ఎలాంటి చేంజ్ మార్పులు అయితే ఉండవు.
జైన్ సీరియల్ ఆఫ్టర్నూన్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే 99% అయితే ఉన్నాయి. అది ఫిబ్రవరి అవ్వచ్చు, లేకపోతే ఏప్రిల్ సీజన్లో ఖచ్చితంగా జైన్ సీరియల్ అయితే ఆఫ్టర్నూన్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. అక్కడ ఆఫ్టర్నూన్లోకి వెళ్తే కొత్త సీరియల్ 4 సీరియల్ వస్తున్నాయి. 4 సీరియల్, ఫిబ్రవరి 2 సీరియల్, అలాగే ఏప్రిల్లో 2 సీరియల్ వస్తాయనేసి అయితే మనకు తెలుస్తుంది. అప్పుడే కరెక్ట్గా మా టీవీలో కూడా ఇప్పుడు ఎలాగైతే నువ్వు లేక నేను లేననే సీరియల్ పోటీగా మన అమ్మాయి గారు సీరియల్కి ఒక్క వారం ఇచ్చినా కానీ సీరియల్ మంచి స్టఫ్ వచ్చిండేది. అలాంటి స్టఫ్ కూడా మాకు అవసరం లేదని ఎండ్ చేసి ఇక్కడ ఆ సీరియల్ పోటీగా లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ని ఎప్పుడో 4 నెలల ముందు ప్రోమో నుంచి వెయిట్ చేసి 10 PM ఎలాగైతే వేసారో ఆ సీరియల్ దింపిన రోజే దింపే ఛాన్స్ కూడా ఉంది. లేకపోతే ఆ సీరియల్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీకే దింపే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఆ ప్రోమోలంతా రెడీ చేసుకొని అంత ప్రాసెస్ అయితే వెరీ హైగా చేస్తానని తెలుస్తూ ఉంది. ఆ విధంగా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా జైన్ సీరియల్ అయితే మారుతుంది. జైన్ సీరియల్ మారినప్పుడు 7:30 PM 8 PMలో కొత్త సీరియల్ అయితే రాబోతుంది. చామంతి సీరియల్ అయితే ప్రజెంట్ అయితే అలానే ఉంటుంది. జూన్ జూలై వరకు అయితే చామంతి సీరియల్కి ఎలాంటి డోకా లేదు. 8:30 PMలో అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. 9 PMలో జగదాత్రి సీరియల్ టైం చేంజ్ అయ్యే ప్రసక్తి ఉందా అంటే ఇప్పటికైతే లేదు. ఒక 6 months 8 months తర్వాత ఖచ్చితంగా జగదాత్రి సీరియల్ కూడా మనకి 6 PMలోనో 6:30 PMలోనో వచ్చి అక్కడ ముందుండే సీరియల్కి బూస్ట్ అప్ ఇవ్వాలనేసి అయితే ప్రయత్నాలు అయితే చేస్తారు. జగదాత్రి కూడా డేంజర్ జోన్లోనే ఉంది. ఒక 6 months తర్వాత చామంతి జగదాత్రి అప్పుడు మారుస్తారు. ఇప్పుడు 7:30 8 PM మారుస్తా అంటే 8:30 PM 9 PM అయితే అప్పుడు మార్చే ఛాన్స్ ఉంది. అలాగే ఆటో విజయ్ శాంతి సీరియల్కి ఎలాంటి ముప్పు వస్తుందా అనేసి మనం అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే పొదరిల్లు సీరియల్ ఎలాంటి టైం చేంజ్ చేసుకుంటుందో వాటిని బట్టి మనకైతే తెలుస్తుంది. అలాగే లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ని మంచి టైం వేయాలనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి స్టోరీ లైన్ ఉంది, మంచి డెప్త్ ఉంది. కాబట్టి 10 PMలో అమ్మాయి గారు ఫ్యాన్స్ చూస్తారా చూడరా అనేది కొంచెం బాధాకరమైన విషయం. కానీ కామన్ ఆడియన్స్ అయితే లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ని 4 నెలల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తుందా సీరియల్ అనేసి. 10 గంటలకు అయితే వేశారు. 10 గంటలకు అర్బన్లో అయితే సిటీ ఏరియాస్లో అయితే అసలు లక్ష్మీరావు మా ఇంటికి విన్నింగ్ సీరియల్ అనేది చెప్పచ్చు. కానీ పల్లెటూరు సైడే లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే సీరియల్. కానీ 10 గంటలకు వేయడం వల్ల అది బాగా డిసప్పాయింట్ అయితే చేసింది. అంటే 5+ TRP సిటీ సైడ్ వస్తే ఇక్కడ 3+ TRP కూడా విలేజ్ సైడ్ వస్తుందా రాదా అనేది మనం అయితే చూడాలి. ఇక్కడ మార్పు చేర్పులు అంటే 8 సీరియల్ అయితే ఎండ్ అవుతాయని చెప్పాం కదా. 8 సీరియల్లో ఫస్ట్ లిస్ట్లో ఉండేది మాత్రం ఖచ్చితంగా పరమట సందరగం, సెకండ్ వచ్చి నిన్నూరెల సవాసం, థర్డ్ వచ్చి మనకు ఇది ఉక్కుపుడక, 4th ప్లేస్లో వచ్చి ఎన్నాళ్ళ వెచ్చిన ఉదయం, అదే ప్రేమ యుద్ధం సీరియల్ ఉంది, ప్రేమ యుద్ధం. ఇవన్నీ సీరియల్ అయితే ఎండ్ అవుతున్నాయి. ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ మొత్తం ఆఫ్టర్నూన్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రైమ్ టైంలో ఉండే ఫ్యాన్స్ అంతా ఆఫ్టర్నూన్లోకి అయ్యారంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రైమ్ టైంలో 8+ TRP వస్తుంది, 6+ TRP ఆఫ్టర్నూన్లో వస్తుంది. అలాగే విలేజ్ సైడ్ ఆడియన్స్ని కూడా బాగా కనెక్ట్ చేసుకోవాలనేసి గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ టైం చేంజ్లో అన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. శుభం అయితే 8 సీరియల్ అయితే శుభంగా పడతాయి ఖచ్చితంగా. 2026లో 8 సీరియల్ కొత్త సీరియల్ అయితే రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో కూడా 8 సీరియల్ అయితే వచ్చాయి. అంటే బాగలేని స్టఫ్ లేకపోతే ఎందుకు ఆడిస్తారు చెప్పండి. ఆ సినిమా కూడా అంతే కదా, సినిమా స్టోరీ లేకపోతే ఎందుకు ఆడిస్తారు జనాలు రాకపోతే. అదేవిధంగా సీరియల్స్ కూడా ముందుకు తీసుకెళ్ళి మంచి డెవలప్మెంట్ స్టోరీ రావాలనేసి ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారనేసి తెలుస్తుంది. మంచి స్టోరీలు వస్తే మనము మంచిగా ఆదరిస్తాం, మంచిగా TRP రేటింగ్స్ ఇస్తాము అనేది వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసం అనేసి మంచి TRP రేటింగ్స్ రావాలి. 2026లో జీ తెలుగు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. నెంబర్ 1 పొజిషన్లో కూడా గట్టిగా పోటీ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతండి. ఇంకా మరిన్ని బోల్డ్ అని కుప్పలుగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్.